ఇక్కడ ఈ కుండీలో మట్టిలో నెమటోడ్స్ బాగా చేరినాయండి. ఆ నెమటోడ్స్ కంట్రోల్ చేయడం కోసం బంతి మొక్కలు వేసామన్నమాట. బంతి మొక్క వేర్లు నెమటోడ్స్ని కంట్రోల్ చేస్తుందండి. అందుకని చెప్పేసి వేర్లు ఉంచేస్తున్నాము, కొమ్మలు మాత్రం తీసేస్తున్నామండి. అదిగోండి అలాగా మొత్తం ఈ మొక్కలు మొదళ్ళు మాత్రం ఉన్నాయి, ఈ సూతలు మాత్రం తీసేస్తున్నాము. అవి అలా ఉండగానే నేను మళ్ళీ కొంచెం గొల్ల చేసేసండి వేరే మొక్కలు ఏదో ఒకటి నాటడానికి ఉపయోగించేస్తాను. ఇలా మనం 1-2 సార్లు చేసామనుకోండి ఆ నెమటోడ్స్ ప్రాబ్లమ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మా సతీష్ పీకేస్తామంటే వద్దయ్యా వేర్లు దీంట్లోనే ఉండాలి అని చెప్పేసి ఆపానమాట. ఎలాగ పీకేసాడు కదండి, ఆ వేర్లు అవి ఉంచేస్తాను. నూరు వరహాలు కొమ్మ దీంట్లో గుచ్చానండి, చక్కగా కొత్త మొక్క కింద ఫామ్ అయిపోయింది. మొత్తానికి కుండీ ఖాళీ అయిపోయిందండి. అబ్బో దీంట్లో చామంతి మొక్క నేను చూసుకోనే లేదు, మొగ్గలు కూడా మొదలైపోయినాయి. పాపం కొమ్మ విరిగిపోయిందండి. ఈ హడావిడిలో మేము అసలు ఇక్కడ చామంతి మొక్క ఉందనే గమనించలేదు. మా సతీష్కి ఈ మొక్క నచ్చేసిందండి. ఈ టెర్రస్ గార్డెన్ 2nd ఫ్లోర్లో ఈ మొక్క చుట్టూ తిరుగుతున్నాడు. ఆస్టర్ భలే ఉన్నాయి చూసారా, ప్లాస్టిక్ పూల్లాగా. ఒక్కొక్క మొక్క 2 రూపాయలకి తెచ్చానండి నేను. ఈ మొక్క ఎక్కువ ఎండ ఉంటే బాగా పోస్తుందండి. ఇక్కడ మొన్నటిదాకా వేరే వేరే మొక్కలు ఉండి నీడ, అందువల్ల పోతా లేదు, ఏమీ లేదు. ఇది డైరెక్ట్గా పెరగడంతో సన్లైట్ అది బాగా తగిలండి. ఈ కుండీలో వేరే ఏమీ అడ్డు రాలేదనమాట, చక్కగా విరగొస్తుంది. ఇదేమో రేఖ, ఇక్కడ ముద్ద, ఆస్టర్. భలే నిండుగా ఉన్నాయండి పూలు. 2 మొక్కలు 4 వేసుకున్నాం అనుకోండి, కంటికి నిండుగా భలే ఉంటాయి కదండి. ఈ చామంతి కొమ్మని ఈ చామంతి మొక్కల దాంట్లోనే గుచ్చేస్తున్నానండి. ఇదిగోండి ఈ చామంతి మొక్కల కుండీలోనే గుచ్చేసాను.